హలో అందరికీ. ఈరోజు ఈవినింగ్స్ మా పాప స్నాక్స్ కొరకు నేను మిగిలిపోయిన దోశ బ్యాటర్తో ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మా పాప హ్యాపీగా తినింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిగిలిపోయిన దోశ బ్యాటర్ ఉంటుంది కదండి, ఒక బౌల్లో బ్యాటర్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ రవ్వ తీసుకోండి, బాంబే రవ్వ. దాంట్లో చిన్న చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసి వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇంకా పునుగున వేసేటట్టుగా బ్యాటర్ రెడీ కాకపోతే ఇంకా కొంచెం బియ్యపిండి యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి, ఒకవేళ మీరు వంట సోడా వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదండి, పాప కాబట్టి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని దానికి తగినట్టుగా, అంటే పునుగులకి తగినట్టుగా మీరు ఆయిల్ తీసుకోండి. కొంచెం హీట్ అయిందా లేదా చూసుకోండి. హీట్ అయిన తర్వాత చూసుకున్న తర్వాత కొంచెం పిండి వేసి చూడండి. అది నూనె పైకి తేలితే ఆయిల్ మంచిగా కాగినట్టు మీరు చిన్న చిన్నగా పునుగులు వేసుకోండి. సైజు మీ ఇష్టం అండి. నేనైతే మా పాపకి చేతికి పట్టుకొని తినేలాగా చిన్నగా పునుగులు వేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఒక బౌల్లో టిష్యూ వేసుకొని ఏదైతే మంచిగా ఫ్రై అయిందో తీసి మనం బౌల్లో వేసుకుంటే చాలా క్రిస్పీగా, పైన అంత క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. నేనైతే మా అమ్మ తెచ్చిన టమాటో రోటి పచ్చడితో పెట్టుకొని తిన్నాను. నాకు చాలా నచ్చింది. ట్రై చేసి చూడండి.